guys, welcome to my channel. This is Prema Farms and today ఇవాళ అయితే నేనైతే ఏం చేయబోతున్నానంటే మా ఫామ్ టూర్ చేయబోతున్నాను. అంటే మా ఫామ్ ఎలా ఉంటుంది, ఎలా చేసాము, ఎలా కట్టాము, మేము ఎలాంటి అంటే లైక్ ఎలా చేస్తున్నాం ఫామ్లో అండ్ ఫామ్లో ఏమైనా కొత్తగా ఏమైనా చేసామా అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాము. లెట్స్ గో. ఫస్ట్ అయితే అది ఎంట్రన్స్ అనమాట, గేట్. అక్కడ నుంచి ఇట్లా ఎల్ షేప్లో వస్తాము. అండ్ ఫస్ట్ ఇక్కడ మేము ఫస్ట్ వచ్చిన వెంటనే మేకల ఎరువు ఇక్కడ స్టోర్ చేసాము. ఎందుకంటే ఈ ఎరువుని ఒక 15 days 20 days అయిపోయిన తర్వాత మాకు అక్కడ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు అండ్ ఇక్కడ టేకు చెట్లు ఉన్నాయి. సో దాన్ని ఈ ఎరువుని తీసుకెళ్ళి ఆ చెట్లకు వేస్తే వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్ వీఆర్ గ్రోయింగ్ దట్ ట్రీస్. అండ్ మేము ఇది వేస్తే మాకు ఫ్రెష్ ఫ్రూట్స్ వస్తాయి కదా, అందుకోసమనే ఇలా స్టోర్ చేసుకుంటున్నాము. అండ్ ఇదైతే మాకు లైక్ వుడ్ మాది స్టోర్ చేసుకున్నాం. అండ్ గోయింగ్ టు హియర్. అండ్ ఇటు టేక్ చెట్లు ఉన్నాయి, ఇటు మామిడి చెట్లు అండ్ ఆల్ మేకలు తినడానికి గడ్డి. అండ్ లెట్స్ గో టు అవర్ ఫామ్. వెల్కమ్ టు అవర్ ఫామ్. లెట్స్ గో. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళిన వెంటనే మేము ఇట్లా పార్టీషన్స్ చేసుకున్నాము. లెఫ్ట్ సైడ్ ఏమో చిన్న చిన్న మేకలు, న్యూ బార్న్ మేకలు ఉంటాయి కదా, వీటికి ఇక్కడ కొంచెం ఇలా కట్టెలు పెట్టేసి రెడీ చేసి చేసుకున్నాం ఇట్లా, అంటే అవి ఉండడానికి. చూడండి, ఒక 12 to 13 ఉంటాయి మేకలు. అండ్ ఇట్ స్టేట్కి వెళ్ళిపోయిన వెంటనే లో కాస్ట్ ఎలివేటెడ్ షెడ్ కొత్తగా వింటున్నారు కదా, ఇదేనండి. నేను ప్రీవియస్ వ్లాగ్స్లో పెట్టాను. అంటే లో కాస్ట్లో మేము చేయించుకున్నాము ఎలివేటెడ్ షెడ్ అనమాట. అంటే మేకలు ఇప్పుడు వర్షాకాలం కదా, మేకలు కింద ఉంటే దాని కాళ్ళకి ఏమైనా డిసీజెస్ వస్తాయేమో వీటికి అనేసి ఇలా చేయించుకున్నాము. అండ్ ఇక్కడ ఒక మనిషి ఊడవచ్చు, చూడండి ఇలా చేయించుకున్నాము. అండ్ అక్కడ చెక్కలు కూడా చేయించినాం కదా, వీటి కోసమే. అండ్ మిగిలిపోయినాయి. అండ్ ఇవైతే పెద్ద వీటి కోసం. ప్రజెంట్ అయితే పెద్ద మేకలు ప్రజెంట్ అవైలబుల్ లేవు, అవి మేతకి వెళ్ళాయి అనమాట. లెట్స్ గో. అండ్ ఇవన్నీ కూడా మేము చెక్కతో చేయించుకున్నాము, లో కాస్ట్ ఎలివేటెడ్ షెడ్ని. అండ్ చాలా స్టాండర్డ్గా ఉంది షెడ్ అనమాట. చూడండి, మేకలకి దోమలు గుట్టకుండా ఫ్యాన్స్ పెట్టించుకున్నాం. అండ్ ఇక్కడైతే మేము యూ షేప్లో చేయించుకున్నాం షెడ్ని. చాలా స్టాండర్డ్గా ఉంది. ప్రతి ఒక్క మేక ఎరువు కిందనే పడుతుంది చూడండి, అందుకే ఇట్లా గ్యాప్స్ ఇచ్చాము. ఇది యూ షేప్లో చేసుకున్నాం చూడండి గైస్, యూ షేప్. అండ్ ఇటు కూడా పిల్లలు ఉన్నాయి చూడండి. అండ్ ఇటు మొత్తం వర్షం వచ్చినప్పుడు చల్లి వస్తుంది కదా, అది రాకుండా ఇట్లా చేపించాము. అండ్ మిడిల్లో ఒక మనిషి నిల్చొని కూడా ఊడవచ్చు, అలా చేసాము. ప్రజెంట్ అయితే చిన్న పిల్లలు ఉన్నాయి చూడండి గైస్. అండ్ ఇట్లా మేము ఒక ఐడియాతో ఈ ప్లాన్తో మేము చేపించుకున్నాము. అండ్ ఇదే అండి, ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాము కదా లో కాస్ట్ ఎలివేటెడ్ షెడ్ అంటే ఇదే అండి. అండ్ హైట్లో ఉంటుంది చూడండి. సో ఇదైతే మా ఫామ్ అన్నమాట. చెప్పాను కదండి, ఇది టేక్ చెట్లు అండ్ రెడ్ శాండల్వుడ్. అంటే చిన్నగా కొంచెం పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ ఉన్నాయి కొన్ని మేకలు, ఒక 4 మేకలు అంతే, ఇంకెక్కడెక్కడో మేస్తున్నట్టున్నాయి. అండ్ ఇది మొత్తం ఒక 4 acresలో ఉంటుంది మా ల్యాండ్. ఫామ్ మొత్తం 4 acresలో ఉంటుంది, 4 to 5 acresలో. అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది.
ప్రీవియస్గా మేము నాటుకోళ్ళ ఫామ్ కూడా ఇందులోనే పెట్టాము. బట్ ఇప్పుడు మేకలని డెవలప్ చేద్దామనేసి అంటే చికెన్ని తినొద్దనేసి గోట్ ఫామ్ పెట్టామన్నమాట. ఇక్కడ ఒక 4 acresలో ఈవెన్ బయటికి వెళ్ళకుండా మేము ఏ మందు వేయకుండా పెంచిన గడ్డినే అవి తింటాయి మేకలు. సో ఇంకా మేకలు అయితే చాలా ఉన్నాయి చూడండి, అక్కడక్కడ గడ్డి అడ్డుంది. అండ్ ఇది మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ల్యాండ్. చూడండి గైస్, చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇలా ఉంటుంది మా షెడ్ అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొన్ని వీడియోస్కి వెయిట్ చేయండి. బాయ్ బాయ్.